Jonas Brothers, వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. దాన్ని ఎంతమంది సపోర్ట్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మీకు ఒక మందులతో తగ్గ తాత్కాల రిజల్ట్ ఒక్క మందు వాడకుండా నాకు వచ్చిందంటే, మందు వాడకుండా వచ్చింది ఖచ్చితంగా గొప్పదేగా. ఇంట్లో ఫుడ్తో వచ్చిందంటే అట్లా నేనేమి మందులు ఇవ్వనమ్మా. డిఫరెంట్ డైట్స్ ఉంటాయి. ఎస్, నేను ఒకప్పుడు ఏం చెప్పాను, ఒబేసిటీ షుగర్ చెప్పాను. ఇదే కదా నేను చెప్పింది నా మీటింగ్, పబ్లిక్ మీటింగ్ అంతా ఇలా చెప్పాను. ఒళ్ళు తగ్గటమే మేజర్గా, ఆ తర్వాత షుగర్, మా అయితే బీపీ, థైరాయిడ్ లాంటి ఇదని, సోరియాసిస్ లైట్గా. ఇప్పుడు నా దగ్గర చూసేదంతా ఎవరు? క్యాన్సర్, డయాలసిస్కి వెళ్ళినాళ్ళు, రొమటైడ్ ఆర్థరైటిస్, ఎస్ఎల్ఈ, జాగ్రన్ సిండ్రోమ్, ఎంసిటిడి, షార్ప్ సిండ్రోమ్, చాలా మంది పేర్లు కూడా అర్థం కాకపోవచ్చు, డెర్మటోమైసైటిస్, ఇంకా అనేక ఆటోమిన్ డిసీజులు, క్రానిక్ డిసీజులు, క్రానిక్ లివర్ డిసీజులు, కిడ్నీ ఫెయిల్యూరు, ఎండ్ స్టేజ్ రీనల్ డయాసిస్ ఉన్నాళ్ళు, కిడ్నీలు షింక్ అయిపోయిన వాళ్ళు, చాలా మంది తెలియదు కిడ్నీలు షింక్ అయిపోయి పెరగదంటారు, చక్కగా పెరుగుతుంది కిడ్నీ సైజ్, దెబ్బ తగ్గుతాయి. ఎన్ని కావాలంటే ఇప్పుడు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు రిపోర్ట్స్, అన్ని సెట్ అవుతాయి అమ్మా. ఎందుకు? సిటీ కాల్షియం స్కోరే ఒక పాయింట్ తగ్గదంటారు. సిటీ కాల్షియం స్కోర్ 5673.9 నుంచి 768కి ఒక 2 months వెళ్ళిపోయింది. అది బైపాస్ చేయకపోతే చచ్చిపోతారన్నారు. 4747 ఉండే ట్రైగ్లిజరైడ్స్ 400+ వచ్చేసింది 1 monthలో. 983 ఉండే టోటల్ కొలెస్ట్రాల్ 300+ వచ్చింది. అట్లనే హెచ్డిఎల్, మూలకు వచ్చిన ముసలమ్మ కూడా 100 దాటుతాయి. ఏం కావాలి? గుండె ఇంకా పేస్ మేకర్ వేద్దామని చెప్పి ఒక అతనికి హోల్డర్ స్టడీస్ చేసి కూడా మన చెప్పిన వాళ్ళకి కూడా, అంటే హార్ట్ రేటు పడిపోయింది బాగా, పడిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి అంతా స్లీప్ యాప్నియా అసలు తగ్గదని చెప్తారు. స్లీప్ స్టడీలు తెలిసింది. సిప్యాప్ బైప్యాప్ సజెస్ట్ చేసిన పర్సన్కి మందులన్నీ పెంటకు పారించి 4 రోజులు రెడీ చేయించాను. 68కి వచ్చింది స్లీప్ స్టడీలో అంతా పోయింది. హోల్డర్ స్టడీ చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. ఇది వైద్య శాస్త్రంలో ఒక మిరకిల్. అంటే గుండెకి సంబంధించి ఎలక్ట్రిసిటీ ఇచ్చే పంపింగ్ రేట్ కూడా విఆర్క డేట్ సెట్ చేస్తాయింది. సిటీ కాల్షియం ప్లేకును కొరుకు తినేస్తాయింది. 4700 ఉండే కాల్షియం ట్రైగ్లిజరైడ్స్ 0 అయిపోతున్నాయి. మొన్న మధ్య పాప టైప్ 1 డయాబెటీస్కి వస్తే మెల్లకను 4 రోజుల్లో పోయింది. స్పష్టమైన మెల్లకను పోయింది. మిరకిల్స్ జరుగుతున్నాయి. స్పెరమ్ కౌంట్, మన ఒక అతను వచ్చాడు అజుస్పెర్మియా అని, అతను పెళ్ళైన దగ్గర నుంచి 7 సంవత్సరాల్లో అతని స్పెరమ్ కౌంట్ 0. ఎన్ని హాస్పిటల్ తిరిగినవల దెబ్బకి మిలియన్లకు వచ్చేసింది. సోరియాసిస్ ఎగ్జిమా 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి లేదా 40 ఏళ్ళ నుంచి ఒళ్ళంతా కుళ్ళిపోయి ఒక అతను కూర్చుని లేస్తే 1 కిలో పొట్టు రాలుతుంది. ఆ ప్లేస్లో వెనకమల ఓడవాలి వెనకమల. అలాంటి పరీక్షకి 17 ఏళ్ళ నుంచి అలా ఉంటే జస్ట్ 1 or 2 months అతను కొత్త స్కిన్ వచ్చేసింది కంప్లీట్గా. ఇవన్నీ 8 ఏళ్ల క్రితం జరిగిన వాళ్ళు కూడా ఇవాళ నార్మల్గా ఉన్నాళ్ళు వేల మంది నిలబడిపోయింది. ఒక డైట్ చేస్తే నేను ఒక 50 kgs తగ్గాను అనుకోండి, బిఎంఆర్ కట్ అవ్వకుండా. మళ్ళీ ఇది కూడా చెప్పు, 50 kgs తగ్గాక డైట్ అనేది చేంజ్ అవుతా? మంచి పాయింట్ అడిగో. ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లకో లేదా ఇతర వాళ్ళకో డైటీషియన్లకో వాళ్ళకో వీళ్ళకో ఎందుకు తగ్గుతుంది, నాకెందుకు తగ్గుతుంది? నేను ఏదైతే మూలకారం లాభయ్యారో మూలకారణాన్ని సరిచేస్తా. ఇప్పుడు నేను డైట్లో రిఫైండ్ ఆయిల్ లేదు కదా, కొబ్బరి నుండి నేచర్లు ఇస్తాను కదా, డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. అర్థమైందా? డైట్ తర్వాత కూడా రిఫైండ్ ఆయిల్ రాదు. ఏమొస్తుంది? నువ్వు వెళ్ళి వేరుశనగ గింజలు కొనుక్కుని గానక దగ్గరికి వెళ్ళి గింజలు పట్టించుకో. నా డైట్లోకి వేరుశనగ ఆయిల్ లేదు కానీ పోస్ట్ డేట్కి వచ్చి పట్టించుకో. నువ్వులు కొనుక్కుని ఎండబెట్టుకుని గానక దగ్గర క్యాన్లో ఆడి దగ్గర తీసుకెళ్ళు, ఆయిల్కి ఒక క్యాన్ తీసుకెళ్ళి 2 వేసిస్తాడు. ఆడికి 20 రూపాయలు 30 రూపాయలు కిలోకి ఇవ్వు. నువ్వు ఆయిల్ తెచ్చుకో. నువ్వు ఇంట్లో పాలు తెప్పించుకుని చక్కగా వెన్న చేసి నెయ్యి చేసి నీ పిల్లలకి పెట్టు. కొబ్బరి నువ్వు వాడించుకుని చేయి. వీటితో చేసుకో సంస్కరించా. ఇన్నాళ్ళు నువ్వు ఆ పెంట ఉప్పు తిన్నావు, కెమికల్ ఉప్పు. ఇక కూడా నా డైట్లో కాదు, తర్వాత కూడా వేసుకో. 1000 సంవత్సరాలు మనం తిన్నా నేచురల్ ఉప్పు వేసుకో. సముద్రం ఇచ్చిన ఉప్పు ఉంది, రిచ్ సోర్స్ ఆఫ్ అయోడిన్, రిచ్ సోర్స్ ఆఫ్ న్యాచురల్ అయోడిన్ నుండే సముద్ర ఉప్పు ఉంది, వేసుకో. అలానే కారం తినమాక జీవితంలో. ఒకవేళ ఎందుకని 37 ఏళ్ళు పురుగు మందులు కొంటున్నారు కాబట్టి డైట్లోనే కాదు, డైట్ తర్వాత కూడా వాడమాక, నీ పిల్లలకి హాని జరుగుతుంది. 37 లేయర్లు పచ్చిమిరకాయ చిన్న పింద నుంచి పండుమిరకాయలు 10 లేయర్లు కొడతారు. ఆ తర్వాత ఒకప్పుడు ఉండే ఎన్నటం అనే ప్రాసెస్ కూడా లేకుండా ఇప్పుడు వీటిని తీసుకెళ్లి గోడౌన్లో పడేసి మగ్గబెట్టి దాన్ని హోల్సేల్ మార్కెట్లో తీసుకెళ్లి మీ ఆయన వెళ్ళి హోల్సేల్ మార్కెట్లో కొనుక్కొచ్చి కారం మిల్లు కారం ఆడి తెచ్చి పెడితే 37 లేయర్లు కొట్టి కాలకొట్ట విషయం మీ కారంలో అలాగే ఉండి మీ పిల్లలందరికీ సర్వరోగాలు వస్తున్నాయి. ఆ కారాన్ని నువ్వెలా వాడతావు? కారం తీసి పెప్పర్ వాడుకో. పెప్పర్లో పురుగు మందులు కొట్టరు. తోక మిరియాలు వెరిఫై చేసుకున్నట్టు వాడుకో. నీ పిల్లల ఆరోగ్యం, నీ కుటుంబం, నీ భర్తను కాపాడుకో. అట్లా నీళ్లు తాగిచ్చు. ఇంతకుముందు లీటర్ తాగేవాళ్ళు సమస్త రోగాలకు గురయ్యేవాళ్ళు. కాళ్ళు నొప్పులు కారణం ఏంటి? బోన్స్కి 26% వాటర్ కావాలి. కీళ్ళ నొప్పులు, మజిల్ నొప్పి కారణం ఏంటి? 78% బోన్కి మజిల్కి వాటర్ కావాలి. ఇవట్లా సస్తున్నారు. మన ఒంట్లో లిక్విడ్స్ ప్రాసెస్, డైజెస్టివ్ ఎంజైమ్స్ 8 నుంచి 10 లీటర్ల ప్రాసెస్ జరుగుతుంది. ఇక్కడ నుంచి లాలాజలమైన డైజెస్ట్ ఎంజైమ్ 1.5 లీటర్ వస్తుంది. లివర్ ఇచ్చే బయలు జ్యూస్ 500 ml అది కాన్సన్ట్రేట్ చేసి
మన గాల్ బ్లాడర్ ఇస్తుంది, ఆ తర్వాత ప్యాంక్రియాట్ ఎంత ఉంటుంది, పిల్ల కొంక ఎంత ఉంటుంది, అది లీటర్నర ఇస్తుంది డైజెస్ట్ ఎంజైమ్స్ని. అలానే స్టమక్ యాసిడ్స్ ఎన్ని కలిపితే 2.5 లీటర్లు ఇదంతా వచ్చి ఇంత లిక్విడ్ ప్రాసెస్ చేస్తే నువ్వు ఇచ్చేది ఎంత? ఆ తొక్కలో నువ్వు దాగే 7 గ్లాసులు, 6 గ్లాసులు, 7 గ్లాసులు. ఈ ప్రపంచంలో ఈ డైట్ ఇన్ని విజయాలు సాధించడానికి ఇంత ధర కారణం ఏంటంటే నేను ఒక్కడనే 4 నుంచి 5 లీటర్ల నీళ్ళు ఇస్తాను. నా దాంట్లో ప్రోటోకాల్ 5 లీటర్ల నీళ్ళు, 4 లీటర్ల నీళ్ళు నార్మల్ వాళ్ళు తాగండి. 5 లీటర్ల నీళ్ళు ఎలా సిస్టమేటిక్గా ఆయన ఎవరో చెప్పినట్టు పొద్దున్న లేవగానే 2 లీటర్ల నీళ్ళు తాగు, రోజంతా కలిపి లీటర్ తాగు. ఇది కాస్తే సిద్ధాంతం సచ్చూరుకుంటారు. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీ ద్వారా చెబుతున్నా, 1/2 లీటర్ మించి నీళ్లు తాగారా సచ్చరే, మీరు సచ్చరే. డైజెస్టివ్ ఎంజైమ్స్ మొత్తం సర్వనాశనం అవుతాయి, ఎలక్ట్రోలైట్స్ మొత్తం ఊడ్చుకుపోతాయి. నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. ఓన్లీ ఉదయం మాత్రమే మీకు 1/2 లీటర్ అలౌడ్, ఎందుకంటే రాత్రి గ్యాప్ ఉంది కాబట్టి ఉదయం అలౌడ్. మిగిలిన టైం అంతా నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. గంటకోసారి ఖచ్చితంగా తాగండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా ఇదంతా తాగండి, పద్ధతిగా తాగండి. అట్లనే ప్రతిదీ చెప్తా నేను మార్పులు. అదిగో కార్బైడ్ పళ్ళు ఉన్నాయి, న్యాచురల్ పళ్ళు కొనుక్కుంటలేదా, లేదా డ్రై ఫ్రూట్స్ కొనుక్కో, ఇలా చేసుకో. పాలు మానేసేయి, జావలు లాంటివి చూసుకో, ధాన్యాల నుంచో బోనాల నుంచో జావలు ఉన్నాయి. బాదం లాంటివి నానబెట్టి పెట్టు, వాల్నట్ లాంటివి పెట్టు. అలానే పంచదార తీసేసి బెల్లం పెట్టు. సంస్కరణ. పంచదార తీసి పిల్లలు అడుగుతున్నారు బెల్లంతో. మన చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు, పచ్చి వేరుశనగ పప్పులు పెట్టేవాళ్ళు. గుండెకి ఎంత రక్షణ తెలుసా? వేరుశనగ పప్పులు తింటే గుండెకి 37% అధిక రక్షణ. మెటా అనాలిసిస్లో బొచ్చుడు 100 ఉన్నాయి. వేరుశనగ పప్పులు, పచ్చి వేరుశనగ పప్పులు తింటే గుండెకి అద్భుతమైన రక్షణ. పచ్చి వెల్లుల్లి ఇక్కడ పెట్టి కొరితే అందులో గామా, ఎస్ఎస్, అల్లిసిన్ అద్భుతమైన ఫైటోకెమికల్స్ గుండెకి కరిగించి అవతల పారేస్తుంది. ఎంకమాల ఎంత ప్లేక్స్ అయినా ఎటువంటి చెడు పదార్థాలను కరిగించగలిగే సామర్థ్యం దానికి ఉంది. వెల్లుల్లి రక్షణ ఉంది. మన ఒంట్లో ఉండే ప్రతి దినుసు ఒరిజినల్గా మనం తీసుకునే ప్రతిదీ ఒక ఔషధం. ఇప్పుడు నిజానికి ఏ ఏరియా కూడా ఆ ఏరియాలో పండిన పంటలు తింటాడు. అమెరికాలో ఆడికి యాపిల్ పండుద్ది, ఎందుకని ఆడు సెల్లో ఉంటాడు. మనకు జాంకాయ ఉంది, మనకు యాపిల్ కాదు. వాడి జాంకాయ కాదు, వాడు యాపిల్ తినాలి, మనం జాంకాయ తినాలి. ప్రకృతి మనకి ఏం తినాలో మనకు ఆ పరిస్థితులు బట్టి మనకి ఇచ్చింది. ట్రాపికల్ కొబ్బరి చెట్లు ఇచ్చింది, వాడు ఇంకో సోయా వాడుకుంటాడు, వాడికి సెట్ అవుద్ది. వాడికి సెట్ అయింది, మనకు సెట్ అవ్వదు. అర్థమైందా? మనం జమ్మూ కాశ్మీర్ వాడు రగ్గేసుకున్నాడు కదా, రగ్గప్పు పడుకున్నాడు కదా అని మనం బెదవాళ్ళ ఎండలో ఉండేవాడు రగ్గప్పు పడుకుని సచ్చూరుకుంటాడు. లేదా ఆడు సొక్కది తాడు చేస్తాడు. ఎక్కడ వేసాలు అక్కడ వేయాలి. మనం రోమ్లోకి వెళ్తే రోమంలాగా ఉండాలి. అర్థమైందా? ఇలా చేయకపోబట్టి లోపం వస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ తెల్లతోలుడు ఏం చేస్తే మాకు అదే. ఎంత కామెడీలు ఉంటాయి చెప్పనమ్మా. ఉదాహరణకి డి విటమిన్ ఉంటుంది అనుకో. చాలా కామెడీలు మన వైద్య రంగంలో కానీ, ముఖ్యంగా న్యూట్రిషనల్కి నేర్పే పనికిమాల చెత్త ఏంటో చెప్పిన. ఈ న్యూట్రిషనల్ సమాజాన్ని ఎలా నాశనం చేస్తున్నారు. కోడిగుడ్డు, వీళ్ళకేంటి బట్టి పట్టిన కొన్ని పదార్థాలు ఉంటాయి, వీళ్ళకి నేర్పుతారు. కోడిగుడ్డు తినండి, కోడిగుడ్లో 6 గ్రాముల ప్రోటీన్ ఉండును అంటారు. ఒరే కోడిగుడ్లో ప్రోటీన్ ఉందరా, బాగానే ఉంది. ఏ కోడిగుడ్లోరా? ఎన్నేళ్ల క్రితం పెట్టిన కోడిగుడ్డు అది? 50 ఏళ్ళు అయిందా, 60 ఏళ్ళు అయిందా? అమెరికాలో పెట్టిన గుడ్డ, ఆఫ్రికాలో పెట్టిన గుడ్డ, ఇండియాలో కోడి పెట్టిన గుడ్డ, ఎక్కడ పెట్టిన గుడ్డు? అప్పుడు 60 ఏళ్ల క్రితం చూసిన ఆ కోడి నాటుగా పెంచారా, లేకపోతే వీధిలో తిరిగి అడవిలో తిరిగిందా, గింజలేసి పెంచారా, లేదా పురుగులేసి పెంచారా? ఏ వాతావరణంలో పెరిగింది? కోడి ఎట్లా పెట్టింది? అట్లానే చాలా ఉంటాయి కదా దాంట్లో. ఇప్పుడు ఆ గుడ్డులో ఎంత ప్రోటీన్ ఉందన్నావు, ఆ గుడ్డును ఉడకబెడితే కూడా అదే ప్రోటీన్ ఉందా? ఇప్పుడు ఆ గుడ్డును ఆమ్లెట్ వేస్తే అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డును ఉల్లిపాయతో కలిపి ఆమ్లెట్ వేస్తే స్టిల్ అదే ప్రోటీన్ ఉందా? ఆ గుడ్డుని పులుసులో పెడితే చింతపండుతో కలిపితే అదే ప్రోటీన్ ఉందా? దానిలో టమాటాలు, వంకాయలు వేసి ఒక ఫ్రై కూర చేస్తే దాంట్లో కూడా అదే ప్రోటీన్ ఉంటుందా? పిచ్చి చేష్టలు, పిచ్చివాగుడు, ఇదే తంతు. ఈ చెత్త సిద్ధాంతాలు పెట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు బెండకాయలో ఇంత పోషకాలు ఉన్నాయంట అనుకో, మా ఉదాహరణకి ఏదో దాన్ని తీసుకో, పలానా దాంట్లో ఇదంతని అంటే పచ్చి చికెన్లోనే తీసుకో. ఉదాహరణకి చికెన్ తీసుకో, అందరూ తినేది కదా. తెల్లారులేస్తే చికెన్లో 300 గ్రాములు ఫ్యాట్. సేమ్ క్వశ్చన్, 300 గ్రాముల ఫ్యాట్ లేకపోతే 250 గ్రాములు ప్రోటీన్ అన్నారు అనుకో. 250 గ్రాములు 300 ప్రోటీన్ పచ్చి చికెన్ తింటే ఉంది కదా, లేకపోతే ఉడకేసిందా? ఎలా ఉడకేసింది? సిమ్లో పెట్టి ఉడకేసిందా, హైలో పెట్టి ఉడకేసిందా, లేదా బొగ్గుల మీద కాల్చిందా, దాంట్లో పులుసు చేసిందా, రోస్ట్ చేసిందా, తండూరి చేసిందా, చిన్న స్మోక్ మీద 24 గంటలు కాసిందా? దేంట్లో ఉంది? ఫ్రిడ్జ్లోంచి తీసి దాంట్లోనే మైక్రోవేవ్లో పెట్టిన దాంట్లో ఉందా, లేదా మ్యారినేట్ చేసి పెట్టిన దాంట్లో ఉందా? ఇంకో కాంబినేషన్ కలిపితే దాంతోపాటు ఇంకో 4 కాంబినేషన్ కలిపితే దాంతో ప్రాపర్టీలు మారలేదా? చల్లారిపోయినది తింటే ఎలా ఉంది, వేడుకుంటే ఎలా ఉంది? ఎక్కడుందిరా ప్రోటీను? తొక్కల లాజిక్లు మీరును. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు అంతా అనే ఒక చెత్త సిద్ధాంతం. అంటే అది ఒరిజినల్ ఇంటెన్షన్ మంచిదే. అది ఎలాంటిదంటే పెద్ద ఏనుగుందనుకో, దానికి ఒక కందిపప్పు గంజిచ్చి వాళ్ళకి ఇదే ఆహార పండగ చేసుకోండి అని చెప్పడం ఎంత ఇదో. ఈ ఎల్సిహెచ్ఎఫ్ డైట్లు పేరు వచ్చిన వీళ్ళు ఉంటారు, వీళ్ళు మార్చరు. ఈ ఫుడ్లో ఫ్యాక్ట్లో లెక్కేస్తారు. నా డైట్ చూసారు ఎందుకు సక్సెస్ అయిందో. ఈ ప్రపంచం ఉండే క్యూటో డైట్స్ మొత్తానికి వీఆర్కే డైట్ తేడా ఏంటి తెలుసా? చాలా మంది సన్నాసులు తెలియదు క్యూటో డైట్ ఏదో అంటుంటాడు. క్యూటో డైట్ ఎవడరా క్యూటో డైట్ అంది? ఏ క్యూటో డైట్ తీసుకొచ్చి దాంట్లో చెప్పండి రా, ఎవడు తాగిచ్చాడు 100 గ్రాముల ఫ్యాట్ ఎవడ తాగిచ్చాడు రా చెప్పండి రా. ఒకటి పేరు చెప్పండి రా, అసలు ఫ్యాట్ తాగిచ్చినాడు.
కొబ్బరి నూనె డెఫినేషన్ చెప్పండి రా. ప్రపంచం అంతా ఒరిజినల్ నమ్మితే వీరమాచంద్ర రామకృష్ణ అనేవాడు ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ పెంట కొప్పది, దాని డ్రైనేజ్ పెంటనేమని చెబుతాడు. దానికంటే ఒరిజినల్ అంటే నాన్ సెన్స్. ప్రపంచం మొత్తం చేసే పరిశోధన అదే. కోకోనట్ ఆయిల్ ఒరిజినల్ వేరు. నేను వాడే కోకోనట్ ఆయిల్ వేరు, నేను వాడే నెయ్యి ప్రపంచంలో ఎవరు వాడరు. వాడేం చేస్తాడు సన్నాసి? నెయ్యి అంటే ఏంటి? పాలను సన్నగా కాస్తే పాల మీద మేగడ వస్తుంది. పాల మీద మేగడిని కొంచెం పెరిగేసి తోడేస్తే పెరుగు మీద మేగడ అవుతుంది. పెరుగు మీద మేగడిని మజ్జిగలో వేసి చిలికితే వెన్నపూస వస్తుంది. వెన్నపూసను కనుక కాస్తే కమ్మటి వాసన 25 అర్థమయ్యేటట్టు వాసన వచ్చే ఒక కమ్మటిది వస్తుంది. ఇదిగో మా లక్ష్మక్కళ్ళింటో నెయ్యి కాస్తున్నారు, ప్రపంచం అంతా తెలుస్తుంది. అది వాసన అడుగును పూసలు ఉంటుంది. ఈ దౌర్భాగ్యులు పచ్చిపాలలో మెషినెట్ ఒక లిక్విడ్ తీసి దానికి నెయ్యి అంటే ఫర్మెంటేషన్ ఎక్కడ ఉందో దానికి అసలు. నీ ఇష్టం వచ్చిన పేర్లు పెడితే తొక్కలోది ఫ్యాట్లు పచ్చిపాల నుంచి మిషన్ పెట్టి తీయటం ఏంటి అసలు? చెట్టు మేంచి కొబ్బరికాయ రాలిని ముదిరిపోయి రాలి కింద పడిన తర్వాత అలాగే తీసుకెళ్లి పీస్తో సహా దాన్ని అటక మీద ఉంచండి, నీడలో అటక మీద ఉంచండి. 10 నెలల నుంచి సంవత్సరం తర్వాత అందులో ఉండే సహజంగా ఉండే పాలు కాస్త నీళ్లు ఆవిరైపోయి ఫెర్మెంటేషన్ ప్రక్రియ జరిగి ఆ ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో ఇది ఆయిల్ కింద మారుతుంది. ఎలా? ఒక పుల్లగా ఒక రసం ఒక మామిడి పెంద రసం చెట్టుది మామిడి పెంద చిన్న రసాలు ఎంత పుల్లగా ఉంటుంది తింటే, పచ్చిగా ఉంటే. అదే ముగ్గిన తర్వాత అమృతం కంటే తీపిపోతుంది. అదేంటి? ఇదే కాయ అలా అయింది. ఒక గొంగళ పురుగు సీతాకొక చిలక అవుతుంది కదా. ఓ గొంగళ పురుగు ఎంత అసహ్యంగా ఉంటుంది, చూడటానికి జలదరిస్తుంది. అదే సీతాకొక చిలక ఎంత అందంగా ఉంటుంది. రెండు ఎక్స్ట్రీమ్. సేమ్ అలానే ఒక ప్రాపర్టీస్, ఎలాంటి ప్రాపర్టీస్? నా కొబ్బరి పాలు ఎక్కడ 10 నెలలు అటక మీద ఉంటే సహజంగా జరిగే ప్రాసెస్లో ఆ ప్రాసెస్ జరిగేది ఎక్కడ? అందులో 10% కాయలు మీరు అప్పుడు కానీ కొట్టు చూస్తే 10% కాయలు బూజు ఉంటుంది. అవి తీసి పక్కనట్టండి. మిగిలిన కాయలు ఎండబెట్టండి. చెక్కగాన దగ్గర తీసుకెళ్ళండి. చెక్కగానలు ఫ్రిక్షన్ లేకుండా పిండండి. తక్కువ వేడితో వచ్చే ఆయిల్లో పోషకాలు ఉంటాయి. అమృతం, ఔషధం. ఈ ప్రపంచంలో అలా అసలు కోకోనట్ ఆయిల్ ఇచ్చేది నేను ఒక్కడనే. అన్ని కీటో డైట్లో తెలుసుకోండి, తేడా తెలుసుకోండి. మిగిలిన అందరికి డైట్ వీఆర్ డైట్ ఎందుకు భిన్నమైందో ఇది అర్థం చేసుకోండి. ఎవడో అసలు ఆయిలే వాడ్డు. ఆహారంతోనే పరిష్కారం సమస్య. గుమ్మానికి పసుపెందుకు రాశారు? యాంటీబయాటిక్. ఈరోజు కుర్కుమిన్ ప్రపంచంలో ది బెస్ట్ యాంటీబయాటిక్. అది రాస్తే సూక్ష్మక్రిములు లోపల రావని రాశారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు వంటింట్లోకి వెళ్తారు కాబట్టి సూక్ష్మక్రిములు వంటగదిలోకి వెళ్ళకూడదని పెద్దవాళ్ళ విధానం పెట్టారు. పెద్దవాళ్ళు పెట్టిన ప్రతి విధానంలో ఒక ఉంటుంది. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే పచ్చకర్పూరం వెలిగిస్తారు. దేనికి? అందులో మోనోటెప్నాల్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. మెదడుకి కామ్నెస్, ప్రశాంతతనిస్తుంది. అందుకు వెలిగిస్తారు. అక్కడ ప్రధానంగా లాజిక్ ఉంటుంది. ఒక్కో దేవుడికి ఒక ప్రసాదం ఎందుకు పెట్టారు? అందరి దేవుడికి ఒకే ప్రసాదం పెట్టచ్చుగా. ఒక దేవుడు ఇట్ట పెడితే ఒకటి చక్కెర పొంగల్ పెడతారు, ఒకటి పులిహోర పెడితే సి విటమిన్, ఒకటి దద్దోజనం పెడితే గ్లూకోజ్, ఇంకో ప్రసాదం శనగలు పెడితే విటమిన్, ప్రోటీన్స్. అర్థమైంది ఎందుకు పెట్టారు? ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడు పెట్టారు. దీన్ని సామూహిక సమావేశాలను పెడితే పేదవాడికి చేసుకునే పరిస్థితి ఉండదు. అందుకని డబ్బున్న ఊళ్ళో రైతు వెళ్ళి ఇవాళ శ్రీరాములు కళ్యాణం చేస్తున్నాం, లేకపోతే దసరా ఉత్సవాలు జరుగుతాయి, నాటకం వేస్తున్నాం అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ దేవుడు పూజ చేసి ఈ శనగలు పెడతారు. ఒకరోజు నవరాత్రిలో ఒక రోజు శనగలు పెడతారు, ఒక రోజు ఇంకోటి పెడతారు. దీని మూలన ఆ పేదవాడికి ఆ విటమిన్ లోపాలు ఏమైనా ఉంటే ఆడెన్నున్నా అవి కూడా సరివుతాయి. ఆ రోజు లేదు కాబట్టి ఒక వ్యవస్థను బ్యాలెన్స్ చేసే వ్యవస్థలు. అలానే ఇస్లాం కమ్యూనిటీలో ఒకప్పుడు అందరూ కలిపి వండిందంతా తెచ్చుకుని ఒకసారి తినాలని వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థలను పెట్టి పిచ్చోళ్ళే పెట్టలా. పాత చెత్త కాదు, మీరు మోడర్న్ తొక్కలో దిగేమి రాలా. ఇంతవరకు మన జలుబుకు మందు కనిపెట్టలా, మన స్కూల్ ముయ్యండి, దగ్గుకు మందు కనిపెట్టలా, డయాబెటీస్ వస్తే గుడ్లు తేలేస్తాం, బీపీ వస్తే ఏం చేయాలో తెలియదు, బోర్డు గ్యాస్ తగ్గించడం ఉందా ఎక్కడన్నా? తగ్గించడం అంటే ఏంటి? ఇప్పుడు వేసుకున్నా పోయింది, మళ్ళీ తర్వాత ఎందుకు వస్తుంది? అసలు నీకు డయాబెటీస్ చేసుకుని నువ్వు చేసిన పాపం ఏంటి? భయంకరం నేరం చేసావు. ఏదో కక్కుర్తిపడి 2 పార్టీలు కొంచెం ఎక్కువ తిన్నావు, కొద్దిగా షుగర్ కనిపించింది. దీనికోసం వాడి జీవితాంతం కప్పం కట్టాలా? ఎందుకు కట్టాలి? చిన్న పొరపాటు నువ్వు ట్రాఫిక్లో చిన్న ఉల్లంఘించావు, నీకు 20 సంవత్సరాలు జైలు శిక్ష ఓకే? నీకు చెప్పు, నీకు ఫైన్ వేయాలా? ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష చేయాలా? ఏం చేయాలి? నిన్ను ట్రాఫిక్లో రాంగ్ సైడ్ వెళ్ళావు, ఏం చేయాలి? 20 సంవత్సరాలు జైలు శిక్ష చేద్దామా? వీళ్ళు అదే వేస్తున్నారుగా. ఏంటి అసలు సిగ్గుపడరా? ఒక జబ్బు వస్తే తగ్గడం కాబట్టి ఏం మీనింగు? నువ్వేం కోరుకుని వచ్చావు ఒక డాక్టర్ దగ్గరికి? మిగతా వాడు ఏ రకంగా అన్ని తింటున్నా బాగున్నాడో అలా ఉండే వ్యవస్థకి. అట్లా నువ్వు విచ్చలుడిగా తినే లైసెన్స్ కాదు నీకు. 150 కిలోమీటర్ స్పీడ్లో ఒళ్ళు బలిసి నువ్వు డ్రైవింగ్ చేసినప్పుడు బైక్ని మలుపు తిప్పినప్పుడు నువ్వు పడ్డావు, కాలు ఇరిగింది. ఇవాళ నువ్వు మళ్ళీ బయటకు వచ్చావు, మళ్ళీ సిగ్గు లేకుండా నేను 150 వెళ్తాను, మళ్ళీ పడతావు. నువ్వు 70లో వెళ్ళు, నేను బండి మీద వెళ్ళొద్దంట్లా, 70లో వెళ్ళు. అది వచ్చినప్పుడు కొంచెం కాలు దించుకుని ఇలా తిప్పుకుని మళ్ళీ వెళ్ళు. నువ్వు ప్రయాణం చేస్తాను కానీ ఉంటావు. అర్థమైందా? అలా లేకపోతే ఏం చేస్తావు? నేను ఆ సంస్కారం చెబుతున్నా. సంస్కారం చెప్పడం తగ్గిస్తారు, తర్వాత నిలబడుతుంటే మీకట్టు నిలబడద్దురా? నిలబడటం ఏంటి? అది ఆచరించేవాడిని బట్టి ఉంటుంది. విఆర్కే డైట్లో ఉండేవి ఏంటి, అసలు ఉండనివి ఏంటి? విఆర్కే డైట్ ఎలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేస్తుంది? విఆర్కే డైట్లో ఏం ఉంటాయి అసలు? విఆర్కే డైట్ ఒక తమాషా ఉంటుంది. విఆర్కే డైట్లో మంచి చెడు బేసిస్తో డివైడ్ చేయను. నేను తినమన్నాయి అద్భుతమైనవి, తినద్దన్నాయి కూడా అద్భుతమైనవి. పొద్దున్న లేచి 1 గంట వాకింగ్ చేయడం మంచిదా కదా? మంచిదే.
మంచిదేనా? ఇప్పుడు నీ కాలు ఇరిగింది, నడుస్తావా? అదేంటి మంచిదన్నావుగా, మంచిదన్నావుగా, ఎందుకు నడవో? నడవలేను కాబట్టి. ఇప్పుడు మంచిది కాదు, నడక ఎప్పుడు మంచిదే. నువ్వు ఈ కాలు ఇరిగింది కాబట్టి నీకు మంచిది కాదు. కాలు ఇరిగి తగ్గినాక మళ్ళా నాడు. అట్లానే నేను వద్దన్న పళ్ళు లేకపోతే ఇతరత్ర నేను వద్దంటున్నాను కదా, అవి కూడా మంచివే. ఈ ప్రోగ్రాంకి అడ్డం కాబట్టి వద్దంటు, అంతేగాని చెడ్డైన కాదు. ఇప్పుడు జాండీస్ వచ్చింది, లివర్కి సంబంధించి ప్రాబ్లం, ఫ్యాట్ అవాయిడ్ చేస్తారు. ఫ్యాట్ అంటే మిగతా చేయకూడదు, కొబ్బరి నూనె ఇవ్వచ్చు. మనం కొన్ని అవాయిడ్ పత్యం పెడతాం కదా జాండీస్ వచ్చిన వాళ్ళకి. ఎందుకని ఆ టైంలో ఆ ఆర్గానికి తాత్కాలిక ఇబ్బందిని వద్దంటాం. ఇది నేను వద్దంది చెడు మంచి బేసిస్ కాదు, ఇది ఒక మెటబాలజీ మార్చే ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ పనికొచ్చేది, ఈ ప్రోగ్రామ్ పనికిరానే బేసిస్ మీద ఉంటుంది. నేను తీసుకోమన్నదంతా మంచిదే, తీసుకోనంతా చెడ్డది కాదు. సార్ ఒకటేసారి మొత్తం డైట్ అంతా చేంజ్ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ రావా? ఏమారాగా ఏమైంది, మంచి చేస్తానికి చెడు చేయటానికి బ్యాడ్ కానీ ఎన్నాళ్ళు దరిద్రంగా చేస్తా, రోజు బాధించుకుంటా, మంచి తీసుకుంటా నష్టమేంటి నీకు? జనరల్ గా మనం ఫుడ్ రైస్ తీసుకుంటా ఒకటేసారి మిల్లెట్స్ లోకి వెళ్తే బ్లోటెడ్ స్టమక్ అలాంటి ఇష్యూస్ వస్తాయని చెప్తారు కదా, అట్లా ఉండదా? తాత్కాలికం అమ్మా, ఇందులోనే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇల్లు మారి మంచి ఇంట్లోకి వెళ్తావు, ఇబ్బంది ఉండదా చెప్పు? అత్తారింటికి వెళ్ళగానే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి అందరికి, ఆడపిల్లలందరికీ. మొదట్లో కొంత అలవాటు పట్టక ఇబ్బంది పడతారు కదా, దేంట్లోకైనా అంతే. నువ్వు కొత్త దాంట్లోకి వెళ్ళినప్పుడు మొదట్లో కొంత ఇబ్బందులు ఉంటాయి, అది తాత్కాలిక ఇబ్బందులు. దాన్ని సింపుల్గా అధిగమించుకుని మనం గోల్ని దృష్టిలో పెట్టుకుంటే వెళ్తాయి. దేనికైనా ఒక టాప్ ర్యాంక్ వచ్చిందంటే రోజు 18 గంటలు కష్టం ఉంది కదా వాడిది. రైతుకి అద్భుతమైన పంట పండించారంటే 6 నెలలు కష్టం ఉంది కదా వాడి వెనకమాల. ఇవేమీ లేకుండా ఎలా వస్తాయి? ఒక టెండూల్కర్ వెనకమాల, ఒక మహేష్ బాబు వెనకమాల, వీళ్ళందరి వెనకమాల సక్సెస్ వెనకమాల కష్టం ఎంత ఉంది, త్యాగం ఉంది చాలా. అయితే ఇప్పటి వరకు ఏం జబ్బులు లేవు, డయాబెటీస్ ఇలాంటివి ఏమైనా వస్తాయని భయం ఉంది అన్నప్పుడు ఏ వయసు నుంచి జబ్బు ఉంది, ఏ వయసు నుంచి డైట్లు అనేవి స్టార్ట్ చేయాలి? విఆర్కే డైట్ ఏమైనా రాకుండా, జబ్బులు రాకుండా ప్రివెన్షన్ లాగా ఏమైనా పనిచేసేది ఉందా? సింపుల్ లాజిక్. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల, సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనము తెలుసుకునే సబ్జెక్ట్ వచ్చేసి కీళ్ళ వాతము, మోకాల నొప్పులు, వీటి గురించి తెలుసుకుందాము. అసలు మోకాల నొప్పులు అంటే ఏంటి అంటే దాన్ని ఆర్థరైటిస్ అంటాము. ముందుగా అసలు ఆర్థరైటిస్ అనేది ఏంటి తెలుసుకోవాలి అంటే, మనం లాటిన్ భాషలో ఆర్థ్ర అంటే ఎముకల్ని, బోన్స్ని, దాన్ని ఆర్థో అంటాము. దానికి వచ్చే వాపునే అదే ఐటిస్, ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అంటాము. అంటే ఇవి జనరల్గా ఏంటంటే ఎక్కడైతే 2 జాయింట్స్ ఎముకల కలయిక ఉంటుందో అక్కడ అరిగిపోయి వాపులాగా వచ్చి అక్కడ ఉండే మృదులాస్థి అంటే కండరాలు, వాటిలో ఉండే నరాలన్నీ కూడా ఒత్తిడికి లోనై వాపులాగా వస్తే దాన్నే ఆర్థరైటిస్ అంటాం. ఇవి చాలా రకాలుగా ఉంటాయి. బట్ మనం జనరల్గా చూసేది, పేషెంట్స్ ఎక్కువ సఫర్ అయ్యేది ఏంటంటే, ఒకటి ఆస్టియో ఆర్థరైటిస్, అలానే రుమటెడ్ ఆర్థరైటిస్ అంటాము, గౌటీ ఆర్థరైటిస్ అంటాము. సో వీటి గురించి మనం తెలుసుకుందాము. అసలు ముందుగా డాక్టర్ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే చెప్పాం కదా, ఎముకల్లో వచ్చే వాపుని అంటాము. దాన్ని గుర్తించడం ఎలా, ఎవరికి వస్తుంది అంటే, దీంట్లో ముందుగా చూసుకుంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే ఇది ఒక ఏజ్ వల్ల, వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళల్లో, ఏజ్ 50-60 ఇయర్స్ వాళ్ళల్లో జనరల్గా చూస్తుంటాం. దీంట్లో ఏమవుతుంది ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో, ఎస్పెషల్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏజ్ వల్ల మన బాడీ బియరింగ్ జాయింట్స్ అంటాం. అంటే మోకాళ్ళు కానివ్వండి, హిప్ జాయింట్స్ కానివ్వండి, అట్లానే స్పైన్ కానీ, వీటి మీద అలానే మన కీళ్ళు కూడా అంటే యాంకిల్ జాయింట్స్, ఇవన్నీ కూడా బరువు, మన శరీర బరువుని మోసేవి కాబట్టి వీటిలో ఏజ్ వల్ల, అధిక బరువు వల్ల రాపిడికి గురై అరుగుతూ ఉంటాయి. అయితే ఇంకోటి రుమటెడ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది ఏజ్తో సంబంధం లేకుండా బ్లడ్లో మన బాడీయే మన మంచి కణాలని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. అంటే ఇది జెనెటిక్గా ఉంటుంది, కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా జరుగుతుంది. ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి పెద్దవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాము. దీన్నే రుమటెడ్ ఆర్థరైటిస్ అంటాము. అలానే గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిన్లో నుంచి మన బాడీలోంచి వెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అవి రాళ్ళలాగా తయారయ్యి, ఎస్పెషల్లీ బొటన్ వేలు దగ్గర క్లాగ్ అవ్వడము, అలాంటి యూరిక్ యాసిడ్ ఇవన్నీ చూస్తుంటాము. అలానే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాము. అంటే మనం చూస్తుంటాం యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటే వెదురు బొంగు ఎలా ఉంటుందో అలా స్పైన్, వెన్నుపూస అంతా కూడా ఫ్యూజ్ అయిపోయి ఒకదానికొకటి అతుక్కుపోయి కొంచెం కూడా అంటే ఏదైనా తిరిగి చూడాలన్నా మనిషి మొత్తం బాడీ అంతా, మెడ తిరిపి చూడాలన్నా కానీ మొత్తం బాడీ అంతా తిరిగి చూస్తుంటారు. అదే యాంక్లోజింగ్ స్పాండిలైటిస్ అంటాం. అలానే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే ఈ సోరియాసిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దాంట్లో HLA-B27 పాజిటివ్ ఉన్న వాళ్ళల్లో ఆర్థరైటిక్ కండిషన్ కూడా చూస్తుంటాం. అంటే ఎముకల మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనబడుతూ ఉంటుంది. సో మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకునేది ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాము.
ఆస్టియోఆర్థరైటిస్ ఎలా గుర్తించడం ఎలా, దాని లక్షణాలు ఏంటి అంటే ఫస్ట్గా చూస్తే ఏంటంటే దీనికి ఏదో ఎక్స్రేలే అవన్నీ కంపల్సరీ కాదు. మనం చేసే మన రోజువారీ కార్యక్రమాల్లో కూడా ఇబ్బంది కలిగినప్పుడు, అంటే ముందు దీనికి ఒకటి ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే మనం దాన్ని తొందరగా, అంటే దాన్ని కార్టిలేజ్ అనేది ఏదైతే 2 జాయింట్స్ మధ్యలో ఉంటుందో అది కుషన్ లాగా పనిచేస్తుంటుంది. అది అరిగిపోకుండా ఎర్లీ స్టేజ్లో గుర్తించగలిగితే దీన్ని మంచిగా అక్కడే మెయింటైన్ చేయగలుగుతాం. ఇంకా లేటర్ స్టేజెస్లో 3rd, 4th స్టేజ్లో వచ్చిన వాళ్ళని ఏంటంటే అలాంటి వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ అవుతుంది. అంటే ఏ మెడిసిన్స్ ఏ ట్రీట్మెంట్స్ పనిచేయనప్పుడు శల్య చికిత్సస్ అనేది అడ్వైజ్ చేస్తాం. బట్ మనకి జనరల్గా చాలా హింట్స్ ఇస్తుంది, మన శరీరం చాలా మనకి చెప్తూ ఉంటుంది. అది ఎలా అంటే నొప్పి ఒకటేనే కాకుండా మనం చేసే పనులు, అంటే కొంచెం దూరం మనం లేచి నడిచి వెళ్ళాలన్నా అబ్బా నాతో అవ్వట్లేదు, లేకపోతే కుంటినట్టు అవ్వడము, కాలు ఎత్తు అంటే తీసి కాలు పెట్టడంలో కూడా చాలా ఇబ్బంది అవ్వడము. దీని లక్షణం మెయిన్గా ఏంటంటే స్టిఫ్నెస్ అంటాం. ఇది ఎక్కువ ఎఫెక్ట్ పడేది మోకాళ్ళల్లో. ఈ మోకాళ్ళలో ఏంటంటే మనకి చూసుకుంటే దాని స్ట్రక్చర్ చూసుకుంటే మన ఈ 2 ఎముకల మధ్యలో నేను ఇంతకుముందు చెప్పినట్టు కార్టిలేజ్ అంటాం, అది కుషన్ లాగా. దాంట్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ల్యూబ్రికెంట్ అనేది ఉంటుంది. ఇది మన మూమెంట్స్ని ఫ్రీగా ఉంచి మన యాక్టివిటీస్ అన్నిటినీ రెగ్యులర్గా చేయడానికి వీలవుతుంది. ఎప్పుడైతే ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది, ఆ లిక్విడ్ అనేది డ్రై అప్ అయిపోయి ఆ కార్టిలేజ్ రప్చర్ అవుతుందో అప్పుడు ఒక ఎముకకి ఇంకో ఎముక రాపిడి జరిగి అక్కడ నడవలేని పరిస్థితి కూడా వస్తుంది. దీన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలంటే వాతం కింద చూస్తాము. అంటే మీరు చాలా మటుకు వినే ఉంటారు, వాతం చేసింది అంటే దాన్నే సంధివాతం. ఒక జాయింట్లో ఈ వాతం పెరిగిపోవడం అంటే బాగా డ్రైనేజ్ పెరిగిపోవటం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఎముకకు ఒకటి రాసుకోవటము, వీటితో పాటు అక్కడ ఉండే కండరాలు ఏవైతే పోషణ ఇచ్చి మూమెంట్కి ఉంటాయో కండరాలు వీక్ అయిపోవటము, నరాలు దెబ్బతినడం అనేవి చూస్తుంటాం. మరి ఇది ఒకటే లక్షణమా అంటే దానికి మెయిన్గా వచ్చేది పెయిన్ కూడా అంటాం. అంటే నొప్పితో పాటు వాపు, కొంచెం కాలు ముందుకి వెనకన్నా సౌండ్స్ లాంటిది, కూర్చొని లేవలేకపోవటం, ఇవన్నీ చూస్తుంటాం. అండ్ మా దగ్గరికి ఎప్పుడైతే పేషెంట్స్ వస్తారో వాళ్ళు నడకని చూసినప్పుడే మనకు ఒక అర్థం అవుతుంది. అంటే బో షేప్ ఉండడము, ఒక కాలు పైకెత్తి నడవటము, ఇవన్నీ కూడా ఆర్థరైటిస్ లక్షణాలు. ఇవి కాకుండా మనకి ఇంకా తెలుసుకోవాలి వీటి గురించి అంటే ఇప్పుడు మనకు రెగ్యులర్ ఈజీగా దొరికే మోడర్న్ టెక్నాలజీ ఎక్స్రేస్ చూడగానే మనకు తెలిసిపోతుంది. అయితే ఇది ఎవరికి వస్తుంది, ఎవరైతే అధిక బరువు ఉంటారు, ఏజ్డ్ పర్సన్స్ అని నేను మాటికి ఎందుకు చెప్తున్నానంటే పాపం ఏజ్డ్ పర్సన్స్లో ఈ నొప్పి దీనివల్ల ఏంటంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్కి అలవాటు పడిపోయి ఉంటారు. అంటే నొప్పి వేసుకుంటే కాస్త తగ్గుతుంది, మా పనులు మేము చేసుకోగలుగుతున్నాం అంటారు. దీనివల్ల మనందరికీ తెలిసిందే నొప్పి గోళీల వల్ల, స్టిరాయిడ్స్ వల్ల ఇతరత్ర కాంప్లికేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాము. సో అందుకని అంటే ఈజీగా ఆయుర్వేదంలో దీన్ని మనం కంట్రోల్ చేసి మేనేజ్ చేసే వాటిని, దాని గురించి సరైన అవగాహన లేక, నాలెడ్జ్ లేక మనము ఏదో స్టిరాయిడ్సో పెయిన్ కిల్లర్సో వాడేసి ఆ 6 hours 1 day గురించి ఆలోచించుకుంటే రాను ఇంకా కాంప్లికేషన్స్ అరైజ్ అవుతుంటాయి. సో అందుకనే ఎప్పుడైతే నేను చెప్పినట్టు మన కొంచెం వర్క్లో ఇబ్బంది అవుతుంది, వాతం చేసింది అని మనకు అనిపించినప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ తత్వాన్ని బట్టి వాతం వల్ల ఏం జరుగుతుంది, మీకు పథ్యం వల్ల, డైట్ వల్ల కూడా కొన్నిసార్లు చాలా ఉపయోగం ఉంటుంది. ఎలా అంటే వాతం చేసే ఫుడ్స్ లైక్ వంకాయ అని కానివ్వండి, పెరుగు అని కానివ్వండి, లేకపోతే చల్లగాలికి వెళ్ళటము, ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడము, బాసిట్ పట్టు అంటాము అది వేసుకొని కూర్చోవడము, ఎక్కువ బరువులు ఎత్తడము, ఇవన్నిటినీ ఒక పద్ధతి ప్రకారము మన లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తూ మేము ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతులు, దానికి సింపుల్గా అంటాము, మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరం వేసి మరగబెట్టుకొని కొంచెం వేడి చేసి ఎక్కడైతే ఈ నొప్పి వాపు ఉంటుందో అప్లై చేయటం వల్ల వ్యాసోడైలేషన్ అంటాం, అంటే రక్త ప్రసరణ అనేది ఫ్రీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ అక్కడ జరగాల్సిన డ్యామేజ్ అనేది స్టాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే హాల్ట్ చేయగలిగితే ఉంటాము. అలానే లోపల కూడా మనం ఏంటి ఈ వాతాన్ని కట్టడి చేయటము, మనం జనరల్గా వింటాము కాల్షియం తగ్గిపోయిందని, మినరల్స్ తగ్గిపోయాయని, అవన్నీ కూడా మనకు ఫుడ్ ద్వారానే మనకి లభిస్తాయి. కానీ అది అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది, దాన్నే వాతం అంటాము. సో ఎందుకు అబ్జార్ప్షన్ తగ్గిపోయింది అన్నదానికి ఆయుర్వేదంలో దానికి చక్కటి ఔషధాలు ఉంటాయి. లైక్ ఫుడ్లో కూడా మునగాకు లాంటిది తీసుకోమనడం కానివ్వండి, పప్పుల్లో వాటిలో వేసుకొని, ఆవు నెయ్యిని, అలానే మనకి పిప్పలి అంటాము, ఇది వాతాన్ని చాలా మంచిగా కట్టడి చేయడంలో ఈ పిప్పలి అనేది కూడా యూజ్ అవుతుంది. బాడీని హైడ్రేటెడ్గా ఉంచడము, ఇలాంటివి డైట్లో చేస్తూనే నేను ఇంతకుముందు చెప్పిన కొన్ని ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుంటూ నార్మల్ వెయిట్ని మెయింటైన్ చేసుకుంటే మనం దీన్ని మేనేజ్ చేయగలుగుతాం. ఇవన్నీ చేసినా లేదు డాక్టర్ గారు చాలా పెయిన్ఫుల్గా ఉంది, మరి సర్జరీ ఒకటే ఆప్షన్ అంటే
సర్టన్లీ నాట్ అని చెప్తాం. ఎందుకంటే కొన్ని స్టేజెస్ వరకు మనము దీన్ని మేనేజ్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్ అవి కూడా కాకపోతే ఆయుర్వేదంలో పంచకర్మలో పూర్వకర్మాస్ అంటాము. దాంట్లో జాను బస్తి, జాను అంటేనే మోకాల్ని, దీనికి పిండి లాంటిది కొన్ని మెడిసిన్స్తో అప్లై చేసి దారలాగా వేయటం వల్ల ఈ కండరాలకి కావాల్సినంత పోషణ, ఆక్సిజనేషన్, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మొబిలిటీ పెరుగుతుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లో జరగాల్సిన డ్యామేజ్ మనం కొంచెము స్లో అవాయిడ్ చేసి 10-15 ఇయర్స్ వరకు మేనేజ్, ఎటువంటి నొప్పి గోళీలు లేకుండా, ఎటువంటి మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ కాకుండా మేనేజ్ చేయగలుగుతాం. అప్పటికి కొన్ని ఔషధాలు అవసరం అనుకున్నప్పుడు ఆయుర్వేదంలో కొంచెం ఓపికగా వాడుకోగలిగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గుగ్గులు అంటాము, యోగరాజ గుగ్గులు అని కానివ్వండి, నిర్గుండి కషాయం కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తుంటాం. మరి ఇంట్లో మనం ఏం చేసుకోగలుగుతాము? ఎర్లీ స్టేజ్ అంటే నేను చెప్పినట్టు కొంచెం తైల అభ్యంగనాలు చేయటము, ఆవు నెయ్యి తీసుకోవడము, అలానే మనకి వావిలాకు మనకి దొరుకుతూనే ఉంటాయి, వావిలాకు కానీ ఆముదం కానీ, వీటిని కొంచెం వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకొని స్నానం చేసేటప్పుడు మోకాళ్ళ మీద కానీ ఎక్కడైతే జాయింట్స్ పెయిన్ ఉంటుందో అక్కడ అప్లై చేయటం వల్ల కండరాలలో ఉండాల్సిన ఆ స్టిఫ్నెస్ అంతా రిలీవ్ అయ్యి కొంచెం ఫ్రీనెస్ పెరుగుతుంది. అలానే నేను చెప్పినట్టు ఇవన్నీ వర్కౌట్ కాకపోతే ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది తప్పకుండా మీరు అవైల్ చేసుకోగలిగితే ఇది సివియారిటీ కాకుండా, ఒకవేళ అయినా కాంప్లికేషన్స్ కాకుండా మనం అవాయిడ్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. ఇంకా వీటి గురించి తెలుసుకుంటే మీరు నా క్లినిక్స్లో వచ్చి నన్ను ఐదర్ నాగోల్లో కానీ కుకట్పల్లిలో కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేయొచ్చు. నా నంబర్ 7658909501. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.